మనందరికీ తెలిసిందే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ is a very prestigious organization. In fact, it is a constitutional body. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు స్వయంగా అనేక సభల్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సీ ద్వారా నింపుతామని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో కనీసం 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశ నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క తలరాతను వీళ్ళు 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి సందర్భంలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షలు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాల పాటు వేల లక్షల మంది ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. 563 పోస్టులుంటే టీజీపీఎస్సీ వెల్లడించినటువంటి ఫలితాల ప్రకారం, జిఆర్ఎల్ ప్రకారం టాప్ 500 లో ఒక్కరు కూడా తెలుగు మీడియం సంబంధించినటువంటి ఆస్పిరెంట్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నది. 563 పోస్టులుంటే ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షలో ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేదంటే ఇది ఎన్ని అనుమానాలకు తావిస్తున్నదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు గారు అన్నారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం ఉండడం నిజంగా విచారకరమే. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను రైతునన్నాడు, రైతు బిడ్డనన్నాడు, రైతులను ఈరోజు బజారు పాలు చేసిండు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూల్చిండు. నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 2,000 చిల్లర ప్రభుత్వ పాఠశాలను మూసివేసిండు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా అన్నాడు. టీజీపీఎస్సీ ఫలితాల ద్వారా తెలుగును మొత్తం ఖతం చేసిండు ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇది తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇనుపడింపజేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. తెలంగాణ యాసలో తెలంగాణ రాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ తెలుగును మొత్తం ఖతం చేసినటువంటి నేపథ్యం మాత్రం మన రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 563 పోస్టులు టాప్ 500 లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేనప్పుడు మీరు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. తెలుగు మీడియంలో చదువుకున్నాడు ఎవడు కూడా అసలు టీజీపీఎస్సీ పరీక్షలు రాయకండి, మీకు అర్హత లేదు, మీరు ఎవరు కూడా ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓలు
అయ్యేటువంటి సత్తా మీకు లేదు, మీరు చాతగానోళ్ళు అని చెప్పేస్తే అయిపోతుంది కదా. అంత మాత్రం దానికి మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుడు ఎందుకు, వాళ్ళందరినీ పరీక్షలకు పిలుచుడు ఎందుకు, పరీక్షలు రాయించుడు ఎందుకు, పేపర్లు దిద్దుడు ఎందుకు? అంటే తక్కువ మంది ఏం రాయలే మరి తెలుగులో. దాదాపు 40% మంది తెలుగు మీడియం వాళ్ళు పరీక్ష రాసింది. సుమారు 20,000 మంది రాస్తే 12,200 చిల్లర ఇంగ్లీష్ మీడియంలో రాస్తే 7,700 మంది చిల్లర తెలుగు మీడియంలో రాసిండ్రు. అంటే సుమారు 40% ఆస్పిరెంట్స్ పరీక్ష రాసినప్పుడు వచ్చినటువంటి ఫలితాల్లో క్వాలిఫైడ్ పీపుల్లో లేకపోతే టాపర్స్ లో 40% లేకపోయినా కనీసం 30%, 20%, 10% అని ఉండాలి కదా. అసలు ఏం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను అవమానపరిచినటువంటి ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆయన తెలంగాణ తల్లి ఇట్లుండకూడదు, నేను ఎట్లా చూపెడితే మీరు అట్లనే చూడాలి తెలంగాణ తల్లిని అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చి మాతృమూర్తిని అవమానపరిచాడు. మొత్తం ఈ తెలంగాణ దివాలా తీసిందని, మొత్తం డొల్లాని ఏం లేదు తెలంగాణలో అని చెప్పేసి ఈ మాతృభూమిని అవమానపరిచాడు. ఈరోజు అసలు తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్లేదు, అసలు తెలుగు మీడియంలో ఎవరు చదువుకోకండి, తెలుగు మీడియంలో చదువుకుంటే మీకు ఒక్క పోస్ట్ కూడా రాదని చెప్పి ఈరోజు తెలుగు భాషను, మాతృభాషను అవమానపరిచిండు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ మధ్యలో గ్రూప్ 1 మీద, ఇతర పరీక్షల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే అసలు తెలంగాణ అకాడమీ ప్రామాణికమే కాదని చెప్పింది, వికీపీడియా ప్రామాణికం అని చెప్పింది. వికీపీడియా ఎట్లా ప్రామాణికం అవుతుందని అడుగుతున్నా. వికీపీడియాలో మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు రాస్తే వికీపీడియాలో మ్యాటర్ వస్తుంది. It is an open source, open platform. Anybody can go and write on Wikipedia. When that is the case, how can Wikipedia be the criteria for results, for evaluation? అంటే తెలంగాణ అకాడమీ ప్రామాణికం కాదు, తెలుగు తల్లి ప్రామాణికం కాదు, తెలుగు ప్రామాణికం కాదు, ఇక పోతాంటే తెలంగాణ కూడా ప్రామాణికం కాదు అని ఈ ప్రభుత్వం ఏమైనా అంటదేమో అని చెప్పి ఈరోజు అందరూ భయపడుతున్నారు. యూపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు వారు చైర్మన్ గా నియమితులు అయిన తర్వాత వారు నేరుగా వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిశారు. యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో టీజీపీఎస్సీని తీర్చిదిద్దామని చెప్పారు. నిజంగా అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎప్పుడు కూడా యూపీఎస్సీతో పోటీ పడాల. ఆ స్టాండర్డ్స్ లో దాని యొక్క పరీక్షలను కానీ ఫలితాలను కానీ నిర్వహించగలగాల. కాబట్టి టీజీపీఎస్సీని కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దారని చెప్పేసి అందరం కూడా సంతోషపడ్డాం. స్వయంగా వారు కూడా ఒక మేధావి, ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని ఐఏఎస్ అయి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వారి నేతృత్వంలో ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్నదని అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా నెత్తి నోరు మొత్తుకున్నా కనీసం ప్రధాన పత్రికల్లో కానీ ప్రధాన టీవీ ఛానల్ కానీ ఎక్కడ కూడా దీని గురించి కనీసం వార్త లేదు. కేవలం తెలుగు గురించి కాదు ఈరోజు చర్చ. గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
మొత్తం 46 పరీక్షా సెంటర్లలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే కేవలం టాప్ 2 సెంటర్స్ లోనే, కేవలం 2 సెంటర్లోనే 74 మంది ఈరోజు టాప్ 500 లో ఉన్నారు. మొత్తం టాపర్లందరూ కూడా ఒక 10-15 సెంటర్లోనే ఉంటారు. మిగతా సెంటర్లో అసలు టాపరే లేరు. అది ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతున్నా. లక్షల మంది గ్రూప్ 1 కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రిలిమ్స్ ద్వారా 25,000 మందిని సెలెక్ట్ చేస్తే 20,000 మంది పరీక్ష రాసింది. అంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే. ఎవరు పడితే వాళ్ళు రాయలేదు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు రాసిండ్రు. మరి రాసినప్పుడు అన్ని సెంటర్లలో యావరేజ్ గా ఫలితం రావాలి, కానీ కేవలం 1-2 సెంటర్లు లేదా కొన్ని సెంటర్లో ఫలితం వచ్చుడైంది. కొన్ని సెంటర్లు అయితే ఒక్కరు కూడా క్వాలిఫై కాదు, ఒక్కరు కూడా టాప్ 500 లేరు. అది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి మీరు చూడండి, 18th సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఉన్నది. 19th సెంటర్లో కూడా ఇంచుమించు అట్లనే ఉన్నది. 4th సెంటర్లో 0.2% సక్సెస్ రేట్ ఉంది. ఒక సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఎట్లుంటది, ఇంకో సెంటర్లో 0.2, 0.3 ఎట్లుంటది? దీనికి ఏం సమాధానం చెప్తాయి టీజీపీఎస్సీ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం అదే కాదు, పక్క రూల్ నెంబర్లకు సేమ్ మార్కులు వచ్చినటువంటి కేసులు సుమారుగా 1,300 దగ్గర వచ్చినటువంటి మార్కులు అయితే ఇక అనేకం ఉన్నాయి. ఉదాహరణకి రూల్ నెంబర్ 2, 4, 6, 8 ఉన్నాయి అనుకోండి. 430, 432, 435, 438 ఇట్లా వస్తున్నాయి మార్కులు. అది ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి గత వారం రోజులుగా జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి డేటా అనాలిసిస్ చేసి వాళ్ళు వాట్సాప్లలో పెట్టిండ్రు. అవి పెడుతుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 106 మందికి 400+ వచ్చినాయి. రెండో ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 109 మందికి 400+ వచ్చినాయి. థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు అట్లనే సుమారుగా 69 మెంబర్స్ కి 450+ వచ్చినాయి, 400+ వచ్చినాయి. కొన్ని సెంటర్లలో అసలు 450+ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేదు. అంటే ఏం జరిగింది అసలు? ఎట్లా ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేను ఆ రోజే చెప్పిన, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నేనే చెప్పిన, దేశంలో యూపీఎస్సీ ఉన్నది, అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. వాళ్ళు నిర్వహించేటువంటి ఏ పరీక్షలో కూడా ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్ ఒక హాల్ టికెట్ నెంబరు ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం టీజీపీఎస్సీ మాత్రమే గ్రూప్ 1 పరీక్షలో ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి ఎందుకు పెడుతున్నారు, దీని ద్వారా ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి నేను ఆ రోజే ట్విట్టర్లో పెట్టిన. చాలా మంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా దాన్ని సర్క్యులేట్ చేసిండ్రు. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈరోజు మేమైతే అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసినామో అవే వాస్తవాలైనాయి. పక్క రూల్ నెంబర్లకు ఒకటే మార్కులు వస్తాయి, దగ్గర మార్కులు వస్తాయి. కొన్ని సెంటర్లోనే అందరు క్వాలిఫై అవుతారు, కొన్ని సెంటర్లో ఎవరు క్వాలిఫై అయ్యారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తా ఉన్నది. ఎంత ఘోరం అంటే, మామూలుగా యూపీఎస్సీలో 50% మార్క్స్ వస్తే చాలండి, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఐఆర్ఎస్లు అవుతారు, ఐఎఫ్ఎస్లు అవుతారు. కానీ టీజీపీఎస్సీ 900 మార్కులకు 6 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తే టాప్ మార్క్స్ మనకు 550. టాప్ మార్క్స్ 550 అయితే యూపీఎస్సీలో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు,
యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే కొంతమందికి 380, 390, 410. ఇంత వేరియేషన్ ఉంటుందా? 550 ఎక్కడ, 400 ఎక్కడ, 380 ఎక్కడ? ఇంత వేరియేషన్ ఉన్నది అంటేనే అనేక అనుమానాలు ఉన్నాయి ఇలా. కొంతమంది మిత్రులు అశోక్ నగర్ నుంచి వెళ్ళి నా దగ్గరకు వచ్చి చెప్పిండ్రు, అన్న థర్డ్ ఇవాల్యుయేషన్ జరగలేదు, ఫస్ట్ ఇవాల్యుయేషన్ సెకండ్ ఇవాల్యుయేషన్ జరిగింది, థర్డ్ ఇవాల్యుయేషన్ జరగలేదు, మీరు దాని గురించి ప్రశ్నించండి, మీ ప్రెస్ మీట్లో మాట్లాడండి, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ప్రశ్నించాలంటే, అరే బాబు థర్డ్ ఇవాల్యుయేషన్ దేవుడు ఎరుగు, అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ జరగలే ఈ ఎగ్జామ్ లా. లేకపోతే యూపీఎస్సీలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, యూపీఎస్సీకి ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళు, వాళ్ళకు 380 వస్తే టాపర్కి 550 వస్తాయా? గింత వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ ఉంటే ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ ఉండాలి. మామూలుగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేషన్ కి సెకండ్ ఇవాల్యుయేషన్ కి 15% డిఫరెన్స్ ఉంటే మార్కులో థర్డ్ ఇవాల్యుయేషన్ పోవాలి. అసలు 15% డిఫరెన్స్ ఏంది? 40-50% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మరి అలాంటప్పుడు అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్తున్నారు, అన్న 6 సబ్జెక్టులు ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఒక 5-6 డొమైన్లు ఉంటాయి, అంటే 5-6 స్పెషలైజేషన్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ప్రొఫెసర్లతోని పేపర్లు దిద్దేయాలి. కానీ వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళతోని, కనీసం నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళతోని, అయితే ఎప్పుడో రిటైర్ అయినటువంటి వాళ్ళతో దిద్దిచ్చిళ్ళు, వాళ్ళకి డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అన్నారు. అది కాదు, అసలు విషయం ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా, వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మీరు వాల్యుయేషన్ చేసినా కూడా 2 సెంటర్లలో 74 మంది ఉంటారు, చాలా సెంటర్లలో ఒక్కడు కూడా ఉండరా? ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల గురించి ఒకటే దంచుడు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఊదరగొట్టే ఉపన్యాసాలు. 6 గ్యారంటీలు దేవుడు ఎరుగు. కానీ ప్రతి కేటగిరీలో మాత్రము కొన్ని పోస్టులు మాత్రం మీరు గ్యారంటీ చేసుకున్నారనే అనుమానం ఈరోజు అందరికి ఉన్నది. అందరు మాట్లాడుతున్నారు. అచ్చా నేను ఇట్లా మాట్లాడగానే ఇప్పుడు కేసు పెడతారు కావచ్చు, ఇంతే కదా. మీకు తెలిసిన విద్య ఏముంది? మీకు తెలిసిన విద్య అదే కదా. ప్రతిరోజు మా కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు ఈ కేసుల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైనా పెట్టంగానే, పోస్టులు ఏదైనా పెట్టంగానే, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ ఏదైనా మాట్లాడనే ఇమ్మీడియట్ ఒక కేసు పెడతావు. పెట్టు, నా మీద కేసు పెడతావు, పెట్టు. ఏమని పెడతావు? 74 సెంటర్లోనే మొత్తం 2 సెంటర్లోనే 74 మంది ఎందుకు వచ్చిండ్రు, మిగతా సెంటర్లో ఎందుకు రాలే, తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు క్వాలిఫై కాలే, దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి అని నేను అంటున్నా. కాబట్టి కొన్ని కేటగిరీలో మీరేమైనా గ్యారంటీ చేసుకున్నారు అంటున్నా కాబట్టి ప్రెస్ మీరు పెడితే కేసులు పెట్టండి. కేసులు పెట్టినా పర్వాలేదు, కానీ సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయ్యి అన్యాయం గురైనటువంటి వాళ్ళకు న్యాయం చేయండి. మా మీద ఎన్ని కేసులైనా పర్వాలేదు, కానీ వాళ్ళకు న్యాయం జరిగితే చాలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వము మార్చి 13వ తేదీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అని చెప్పి. నవ్వుకుంటున్నారు ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అంటే. ఎందుకంటే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మీద పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి నవంబర్లో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీజీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఫలితాలు వస్తాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అసలు
టీజీపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి అలాంటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లోకి ఎట్లొస్తున్నది? జిఆర్ఎల్ రానే రాకముందే ఈ పరీక్షలు రాసేటువంటి వాళ్ళ యాస్పిరెంట్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లో 400 నుంచి 450 వాళ్ళకి 450 వరకు ఇంతమందికి వస్తున్నాయి ర్యాంకులు. 450 నుండి 500 మార్క్స్ వాళ్ళకు మార్క్స్ మధ్యలో ఇంతమంది ఉంటున్నారు, 500 ఏవో ఇంతమంది ఉంటున్నారని చెప్పేసి ఫలితాలు రాకముందుకే ఇన్ఫర్మేషన్ వస్తాను. అది ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతున్నా. కేవలం ఇదే కాదు, రీకౌంటింగ్ పెట్టుకోమన్నారు. ఈ ఫలితాలంతా ఇట్లా ఉన్నాయని చెప్పి 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేసింది. 9,000 మంది రీకౌంటింగ్ అప్లై చేస్తే కనీసం ఒక్కరికి కూడా మార్కులు పెరగలే. రీకౌంటింగ్ పెట్టుకోమని అడిగకంటే ముందే వీళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది. ఏమని? టాప్ 10 లో ఇంతమంది ఓసీలు, ఇంతమంది బీసీలు, ఎస్సీ ఎస్టీలు అని, టాప్ 100 లో కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని చెప్పి. అంటే మీరు ఎవరిని ఫూల్స్ చేయదలుచుకున్నారు? అంటే రీకౌంటింగ్ చేయము, మేము రీకౌంటింగ్ ద్వారా ఒక్క మార్క్ కూడా పెంచము అనుకుంటే మరి రీకౌంటింగ్ పెట్టొద్దని చెప్పాల్సింది. అంటే మీరు ముందే వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ర్యాంక్ రావాలి, వీళ్ళకి ర్యాంక్ రావద్దు అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యింది కాబట్టే, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఈరోజు రీకౌంటింగ్ లో ఒక్కరు కూడా మార్కు పెరగలే. ఇది కాన్ఫిడెన్షియల్ డేటానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ డేటానా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో టీజీపీఎస్సీ ఇన్ఫర్మేషన్ ఎట్లా పెడుతున్నారు? జిఆర్ఎల్ రాకముందుకే టెలిగ్రామ్ లో ఇన్ఫర్మేషన్ ఎట్లొస్తున్నది? రీకౌంటింగ్ జరగక ముందుకే కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. యూపీఎస్సీలో వన్ టైం ఇవాల్యుయేషన్కి 80 రోజులు పడుతుందండి, 80 రోజులు. మొన్న ఏపీపీఎస్సీ 6,000 పేపర్లు దిద్దడానికి 40 రోజులు పట్టింది. కానీ వీళ్ళ ఇవాల్యుయేషన్ 2 ఇవాల్యుయేషన్లు జరగడానికి 90 రోజులు పట్టిందట. దాని తర్వాత ఆ మార్కులు ఎక్కియడానికి వెబ్సైట్ లో ఎక్కియడానికి 40 రోజులు పట్టిందట. అంటే కౌంటింగ్ తొందర చేసిండ్లు, ఇవాల్యుయేషన్ తొందర చేసిండ్లు, మార్కులు లేటుగా ఎక్కించిండ్రు. ఎక్కించింది కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ని మార్కులు ఇట్లా ఎక్కించింది. నాకు అది అర్థమైతలేదు. కొంచెమన్నా సోయి ఉండాలి కదా, ఇట్లయినా బయటపడుతుంది మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుందనే కనీసం సోయి జ్ఞానం ఉండాలి కదా. మార్కులు ఎక్కేయడానికి 40 రోజులు, ఒక్కొక్కరికి ఇన్ని మార్కులను ఇవాల్యుయేట్ చేయడానికి 90 రోజులు. ఏం జరిగింది? దీనికి టీజీపీఎస్సీ సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంత జరుగుతుంటే, ఎందుకంటే ఇది ఆ పిల్లల భవిష్యత్తు కాబట్టి, రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి జీవో 29 మీద ఇతర అంశాల మీద ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కొన్ని కేసులు వేసింది. వాస్తవానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద ఉన్న కేసులు భారతదేశంలో నాకు తెలిసి ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీద కూడా ఉండవు. 30-40 కేసులు ఉన్నాయి. 30-40 కేసులుంటే ముఖ్యమంత్రి గారు మొన్న రవీంద్ర భారతిలో ఏం మాట్లాడతారంటే, గ్రూప్ 1 మీద వీళ్ళు వేసినటువంటి కేసులు అన్నింటినీ నేను తుంగలో దక్కించిన. అసలు నువ్వెవడు తుంగలో దొక్కియడానికి? కోర్టుకు నీకేమైనా అవగాహన ఉన్నదా? ఏ రకంగా చెప్తున్నావు నువ్వు? ఈ దేశంలో చట్టాల మీద, న్యాయం మీద, న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం ఉంది. కానీ నీ వ్యవహారం చూస్తా ఉంటే ఎక్కడో ఎవరో కాంప్రమైజ్ అయినట్టుగా ఈరోజు భయం కలుగుతా ఉంది. కోర్టుల మీద సైతం నమ్మకం పోయేలాగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు.
మొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా అసెంబ్లీలో ఎవరేమైనా వేసుకొని ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. నాకు తెలుసు ఇది కోర్టులో ఉన్నది మ్యాటర్ సబ్జుడిస్ అయినా కూడా నేను చెప్తానా ఉప ఎన్నికలు రావంట. అంటే ఏంది? అందుకే కదా నిన్న కోర్టు మొట్టికాయలేసింది. సిగ్గు లేదు ముఖ్యమంత్రికి. మేము తప్పు చేసినాం, అసలు ఈయన మీద అప్పుడే కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేయాల్సింది. ఈయన కోర్టును కూడా అవమానపరుస్తున్నాడు అని చెప్పేసి నిన్న కోర్టు మొట్టికాయలేసింది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలా. అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఓయిలో ఎవడు ఆందోళన చేయకుండా నేను ఆంక్షలు విధిస్తా, నీ అయ్యా జాగిరా ఇదేమన్నా? అరే నీలాంటి నియంతలు ఈ దేశంలో చాలా మంది వచ్చిళ్ళు పోయిళ్ళు. ఇందిరాగాంధీని ఓగొట్టినటువంటి దేశం భారతదేశం. అలాంటిది ఎవరు గొంతెత్తొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొద్దు, ఎవరు ఆందోళన చేయొద్దు. ఆ ఉస్మానియా గడ్డ పోరాటం చేస్తేనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది, అది మర్చిపోయిన వాడిని అడుగుతున్నా. నువ్వు ఆంక్షలు విధిస్తే భయపడతామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భయపడుతుందా? అదే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. ఎంతటి వాడినైనా ఎదిరించగలుగుతాం. నిజాంనే తరిమి కొట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. కాబట్టి నువ్వు పెద్ద లెక్క కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎవరు మాట్లాడితే వాని మీద లాఠీ చార్జ్ చేస్తా, నేను భూములు గుంజుకుంటా, ప్రజల ఆస్తులు గుంజుకుంటా, కానీ నా మీద ఎవరు మాట్లాడొద్దు. తప్పును తప్పు అని చెప్తే వాని గొంతు విసుకుతా, లాఠీ చార్జ్ చేస్తా. ఏం జరిగింది హెచ్సిలో? కోర్టు ఏం చెప్పింది? ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. చెంపపెట్టు లాంటిది. హైడ్రోలో ఓడిపోతుంది, మూసీలో ఓడిపోతుంది, లగచర్రలో ఓడిపోతుంది, ఫ్యూచర్ సిటీలో ఓడిపోతుంది. ఇప్పుడు హెచ్సిలో కూడా ఓటమి తప్పలే. బిడ్డ తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇది తప్పదు, ఓటమి తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కాబట్టి మీ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినాం. మొత్తం డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ ప్రెస్ కు రిలీజ్ చేస్తాం. దమ్ము ఉంటే మాకు సమాధానం చెప్పాలా, లేకపోతే మా మీద ఎన్ని కేసులు పెడితే పెట్టు, మాకు సమాధానం చెప్పాలి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి న్యాయం చేయాలి. ఈ పరీక్ష పేపర్లను మళ్ళీ రీవాల్యుయేట్ చేయాలి, లేకపోతే మళ్ళీ పరీక్షనైనా నిర్వహించాలి. అంతే తప్ప ఈ ఫలితాలతో ముందుకెళ్తే మాత్రము తప్పకుండా ఆ యువత యొక్క ఆశల మీద నీళ్లు చల్లినట్టే, వాళ్ళ భవిష్యత్తును నీరు గార్చినట్టే, ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. కాబట్టి దీని మీద మీరు ఎంక్వైరీ వేసుకుంటారా, మీరు ఒక కమిటీని వేసుకుంటారా, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఈరోజు అశోక్ నగర్ విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? ముఖ్యమంత్రి తన ఉద్యోగం కాపాడుకోవడానికి 41 సార్లు ఢిల్లీ పోయిండు. సరే తప్పులేదు, నీ ఉద్యోగం నువ్వు కాపాడుకోవడానికి నువ్వేమైనా చేస్తావు, రాష్ట్ర ప్రజల సొమ్ము తగలబెడతావు, నువ్వేమైనా చేస్తావు, నీకు అధికారం ఉన్నది. మరి వీళ్ళ ఉద్యోగాలను ఎవరు కాపాడాలి? ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును ఎవరు కాపాడాలా? 41 సార్లు అక్కడికి పోవడానికి టైం ఉంటుంది, 41 నిమిషాలు ఈ విద్యార్థులతో ఈ యువతను మాట్లాడడానికి సమయం ఉండదా? తెల్లారు లేస్తే ముఖ్యమంత్రి నన్ను ఎవ్వరు గుర్తుపడతలేదు ఈ రాష్ట్రంలో ఒకటే బాధపడు. పాపం ఏడ్చుడు ఒక్కడే తక్కున్నది, ఇక ఏడ్చుడు ఒక్కడే తక్కున్నది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిన్ను ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా
ఈ రాష్ట్ర యువత ముఖ్యంగా అశోక్ నగర్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఆస్పిరెంట్స్ మాత్రం తప్పకుండా గుర్తుపడతారు. నిన్ను గుర్తుపడతారు, నువ్వు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను గుర్తు చేస్తారు. నువ్వు అశోక్ నగర్ పోతే ఎల్లకాలం జీవితాంతం మళ్ళీ అశోక్ నగర్ మర్చిపోకుండా నువ్వు అన్ని గుర్తుపెట్టుకునేలా కూడా చేస్తారు. అది కూడా చెప్తున్నావు. కాబట్టి దయచేసి అశోక్ నగర్కి రండి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిని పిలుతామంటే నువ్వే విద్యాశాఖ పెట్టుకుంటేవి. ఒకవైపు తెలంగాణ రైజింగ్ అంటాడు, ఇంకోవైపు ఈయన విద్యాశాఖ పెట్టుకుంటాడట. మొన్నడానికి అందరూ అనుకున్నది ఏంటంటే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థలో భాగంగా కొత్త ఆయన ఎవరైనా వస్తారు కావచ్చు విద్యాశాఖ మంత్రి అని అందరికి హోప్ ఉండే. మొన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటా నేనే విద్యాశాఖ మంత్రి అనగానే మొత్తం విద్యార్థుల గుండె మీద బండేసినట్టు అయింది. అబ్బా మళ్ళీ ఈ దుర్మార్గుడైనా మాకని ఆ రకంగా ఉన్నది వ్యవహారం. కాబట్టి మీరే విద్యాశాఖ మంత్రి, మీరే ఈ ప్రభుత్వానికి అధినేత, ముఖ్యమంత్రి, టీజీపీఎస్సీకి సూచన చేయగలిగే వాళ్ళు మీరే. కాబట్టి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి వీళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. లేదంటే తప్పకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, కోర్టుకు పోతామని చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా ఉండాల్సినటువంటి పార్టీగా తప్పకుండా వాళ్ళు చేసేటువంటి పోరాటాలకు, అది ప్రజల మధ్యలో కానీ లేకపోతే న్యాయస్థానంలో కానీ చేసేటువంటి పోరాటాలకు తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.